ములక్కాడ గుజ్జు కూర అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలి, దీనికి ఏమేమి కావాలి అనేది మనం వీడియోలో చూద్దాము. ఈ కూర రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుందండి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి ములక్కాడలో. కానీ ములక్కాడలో డైరెక్ట్గా వేస్తే కొంతమంది ఇష్టంగా తినరు. అలాంటి వాళ్ళు ఇలా గుజ్జు కూరలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో ఎలా చేయాలో చూద్దాము. ఈ కర్రీ ఎలా చేయాలి, ఎలా టేస్టీగా ఉంటుందనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. ములక్కాడ టమాటో కర్రీ అండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా చేసుకున్నాము. ముందుగా అయితే ఇలా ములక్కాడలను కట్ చేసుకున్నాను. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక పావు గిత్త దాకా నీళ్లు పోసానండి. ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేస్తున్నానండి. వేసి మనం ముందుగా కట్ చేసుకునేటువంటి ములక్కాడ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ముక్కలను కూడా ఇందులో వేసి కొంచెం ఉడకనిద్దామండి. కొంచెం అంటే దాని లోపల మనం పల్పు తీసుకునే విధంగా ఉడకనివ్వాలి. ఎందుకు ఈ విధంగా అంటే రకరకాలుగా వండుకుంటూ ఉంటారు అందరూ, కానీ ఒకసారి ఈ విధంగా వండుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేస్టేజ్గా అంటే మన పైన ఉన్న తొక్కలు అవన్నీ ఉంటాయి కదండి, అవి ఏమీ తీసుకోకుండా ఓన్లీ పల్పు ఒకటే తీసుకోవాలి. పల్పు కోసం మనం ములక్కాడ ముక్కల్ని బాయిల్ చేసుకోవాలంటే మూత పెట్టి ఈ టమాటోల్ని శుభ్రంగా వాష్ చేసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. నేనైతే కట్ చేద్దాం ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేశాను. అలాగే 4 పచ్చిమిరపకాయలండి, కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసుకున్నాం. మనం ములక్కాడలు ఉడకబెడుతున్నాం కదండి, దాన్ని ఒక పక్కన పెట్టుకున్నాము. ఇంకో పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి ఒక 3 గంటలు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ వేడైందండి, దాంట్లోకి మనం పోపు దినుసులు వేసుకున్నాము. ఆవాలు కొంచెం చిటపట్లాడాలి. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి కూడా వేసానండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసానండి. ఇవి కొంచెం కలర్ షేడ్ అయిన దాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేద్దామండి. ఇందాక ములక్కాడల్లో కూడా వేసాము, తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకుందామండి. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసాము. ఇందులోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి కూడా వేస్తాం. ఒకసారి ములక్కాడలు చూద్దామండి. దాదాపుగా ఉడికినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనిద్దామండి. ఒకసారి బాగా కలపెట్టుకున్నాము. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ షేడ్ వచ్చినాయండి. దీంట్లోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాము. ఇది వేసి ఇది కూడా బాగా పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి. ముందుగానే కట్ చేసుకున్నటువంటి టమాటోస్ కూడా వేసి టమాటోలు బాగా మగ్గి వరకు మనం దీన్ని మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. దీని మీద మూత పెట్టేద్దాము. కడాయిని తీసుకొని దాని మధ్యలోకి దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకొని దాని లోపల ఉన్నటువంటి పల్ప్ ఏదైతే ఉందో ఆ పల్పుని మొత్తం కూడా మనం ఇలా స్పూన్తో తీసేసుకోవాలి. తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి. మిగిలిన అన్నీ కూడా ఇలాగే తీసుకోవాలి. ఆ పీస్ అనేది రానికుండా చేసుకోవాలండి. లోపల ఉన్న కండ వరకే తీయాలి. మనం ఈ విధంగా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అందులో ఇంకా అదంతా వేస్టేజేనండి. టమాటాలు కూడా మగ్గినవి. రుచికి తగినంత కారం వేసుకోవాలండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలబెట్టుకున్నాం. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్నటువంటి ములక్కాయ పల్పు ఏదైతే ఉందో గుజ్జు అది ఇందులో వేద్దామండి. ఈ గుజ్జు టమాటా మొత్తం పట్టేటట్టుగా బాగా కలుపుకున్నామండి. 1 నిమిషం ఇలా ఉడకనిచ్చిన తర్వాత దీంట్లో మనకి గ్రేవీకి సరిపోను వాటర్ వేసుకున్నాము. ఇందాక ములక్కాయ తొక్కులు ఉన్నాయి చూసారా, అందులో కొంచెం వాటర్ వేసి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే దాని యొక్క జ్యూస్ అనేది వస్తుందండి. ఈ తర్వాత ఈ పిప్పిని మనం పాడేసుకోవచ్చు. ఇలా టమాటాలు ఉడికిన తర్వాత మనం ముందుగానే ఇందాక ములక్కాడల వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ పీస్లో ఫైబర్ ఉంటుందండి. అందువల్ల మనం ఈ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా ఈ వాటర్ పోస్తున్నాము. ఇది మీ కర్రీకి సరిపోతే సరే అండి, గ్రేవీ చిక్కదనానికి. లేదంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇంకో 1/4 గ్లాస్ పోస్తున్నానండి. పోసి
ఆయిల్ పైకి తేలిన దాకా ఉడకనివ్వాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం ఈ సమయంలో యాడ్ చేసుకోండి. అంచులెమ్మటి ఆయిల్ రిలీజ్ అవుతుంది. కూర ఉడికిందండి. దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ములక్కాయ గుజ్జు కూర. ఇది చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.